హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తారండి. ముందుగా సన్నగా ఉండేవాళ్ళైతే 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లావుగా ఉండేవాళ్ళైతే 1 మీటర్ తీసుకోవాలి. బ్లౌజ్కి నిలువు గీతలు ఎప్పుడు ఈ విధంగా బ్లౌజ్ నడుము భాగం ఈ విధంగా పొడవుగా ఉండేలా వేసుకోవాలి. ఇప్పుడు బెల్ట్ భాగం దగ్గర వెనక భాగం తీస్తున్నాను లూజ్ ముందు. ఈ విధంగా రెండు ఖర్చు భాగాలని ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద బార్డర్ ముందుగా ఒక బార్డర్ తీసుకోవాలి ముందు. ఇప్పుడు ఈ బార్డర్ నుంచి మనం ఈ విధంగా వేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ ఖర్చు భాగం కంటే, ఎందుకంటే వెనకాల డాట్స్ కోసం. ఈ విధంగా మనకి షోల్డర్ ఈ విధంగా తీసుకొని మంచికి వెనక భాగం మెడ భాగానికి ఎంతైతే వస్తుందో అంత కరెక్ట్గా ఈ విధంగా బార్డర్ నుంచి తీసుకోవాలి. ఈ విధంగా ½ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు భాగం కోసం ఈ విధంగా తీసుకోవాలి పైకి. ఇప్పుడు మెడ భాగం ఇది జారిపోకుండా ఈ విధంగా పైకి స్టిఫ్గా ఈ మెడ భాగం నుంచి కింద భాగం నుంచి ఈ విధంగా పట్టుకోవాలి. ఇప్పుడు పైన ఎంతైతే వస్తుందో బ్లౌజ్ అంతవరకు మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా ½ ఇంచ్ ఎక్స్ట్రా ఎదరికి ఈ విధంగా తీసుకోవాలి. మన స్టిచ్చింగ్ పాయింట్కి కరెక్ట్గా తీసుకోవాలి మెజర్మెంట్. ఈ విధంగా పైకి ½ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు భాగంకి ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు లూజ్ భాగం షోల్డర్ లూజు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ ఈ విధంగా తీస్తున్నాను. ఇప్పుడు చంక భాగం ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, పైన ఖర్చు భాగానికి ఈ విధంగా ఒక మార్కింగ్ ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ దగ్గర నుంచి కిందకి మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా గీసుకోవాలి. ఫస్ట్ మార్కింగ్ కటింగ్ కోసం, ఈ సెకండ్ మార్కింగ్ స్టిచ్చింగ్కి. ఇప్పుడు షోల్డర్ నుంచి చంక భాగానికి మార్కింగ్ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు నడుము భాగం, ఇప్పుడు చంక భాగం 1½ ఇంచ్ ఈ విధంగా పైకి తీసుకోవాలి. ఇప్పుడు పైన షోల్డర్ నుంచి మనం కొంచెం డౌన్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మన నడుము లూజ్ ఎంతైతే అవసరమో ఖర్చు భాగం, ఆ ఖర్చు భాగానికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం, ఇప్పుడు మెడ కోసం మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా కొంచెం లోపలికి మెడ భాగాన్ని తీస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు మార్కింగ్ దగ్గర నుంచి కటింగ్ చేస్తున్నాను.
ఈ విధంగా డిజైన్ కట్. ఇప్పుడు వెనక భాగం బెల్ట్ భాగం దగ్గర వేరొక ముక్క అటాచ్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఇది వెనక్కి తిప్పే దగ్గర ఈ భాగం బెల్ట్ భాగం దగ్గర ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. బెల్ట్ వేసుకొని అతుక్కోవాలి కాబట్టి ఈ మార్కింగ్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే వెనక బార్డర్తో ఈ విధంగా ఎదురుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ముక్క పైన క్రాస్గా వేసుకోవాలి ఈ భాగాన్ని. ఇప్పుడు మనం ఉక్సుల భాగంతో పొడవు తీసుకోవాలి. ఈ షోల్డర్ భాగం మధ్య భాగం తీసుకొని కింద డాట్కి ఈ విధంగా సాగకుండా పట్టుకోవాలి. ఈ విధంగా ఈ షోల్డర్ పార్ట్ నుంచి కిందకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇంతవరకు సరిపోతుంది కాబట్టి ఇక్కడ వరకు మార్కింగ్, దీని చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు మనకి ఎదర భాగం పైకి వస్తుంది కాబట్టి పైకి మార్కింగ్ చేసి ఉంచుతాను ఈ విధంగా. ఇప్పుడు ఇది ఎక్కడి వరకు వస్తుందో చూసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉక్సుల భాగంతోనే మార్కింగ్ చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి బ్లౌజ్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఈ విధంగా పెట్టుకొని చూసుకోవాలి. అంటే ఇది ఇంకా కిందకు జరుపుకోవాలి, మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇక్కడ రౌండ్ షేప్ తీసుకోవాలి, లేదంటే ఇలా స్క్వేర్లో కన్నా వేసుకోవచ్చు. నేను రౌండ్ చేస్తున్నాను. ఈ విధంగా కొంచెం లోతు తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఒకసారి మళ్ళీ సరిపోతుందో లేదో మనం మళ్ళీ కలుచుకోవాలి. ఈ విధంగా వేసుకొని చూసుకోవాలి, సరిపోతుంది. కొంచెం స్టిచ్చింగ్ పాయింట్కి కిందకి వేసుకుంటే మార్కింగ్ సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి కిందకి ఎంత లోతు తీయాలో చూపిస్తున్నాను. ఈ ఉక్సుల భాగంతో ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే ఇక్కడికి పైన షోల్డర్ నుంచి కింద డాట్కి ఈ విధంగా మధ్య భాగానికి తీసుకొని షోల్డర్ మధ్య నుంచి కిందకి ఈ విధంగా తీసుకోవాలి. మార్కింగ్ లోతు కోసం ఈ విధంగా తీసుకోవాలి. లోతు సన్నగా ఉండేవారైతే అలా తీసుకోవాలి. కొంచెం లావు ఉండేవాళ్ళైతే మాత్రం కింద నుంచి ఈ విధంగా లోతు తీసుకోవాలి. కొంచెం నడుము భాగానికి ఈ విధంగా పైకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ చుట్టూ కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు దీనికి మన బ్లౌజ్ని బట్టి చివరి భాగానికి మనం ఇలా వేసుకోవాలి, మార్కింగ్ చేసుకోవాలి లూజ్ కోసం. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి లోతు తీసుకోవాలి 2 పొరల మీద. ఈ లోతు తీయడం వల్ల ముడతలు రాకుండా ఉండడం కోసం చంక భాగాన్ని ఈ విధంగా ఎదర భాగాన్ని మాత్రమే తీసుకోవాలి లోతు.
ఈ విధంగా కొంచెం తీసుకోవాలి లోతు. ఇప్పుడు ఈ భాగాన్ని లోతు తీసిన దగ్గర నుంచి ఈ విధంగా ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎదర భాగాన్ని డాట్స్ ఎలా వేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా మధ్య భాగాన్ని, ఓపెన్ సైడ్ మధ్య భాగాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ మధ్య భాగానికి డాట్ వస్తుంది. మనకి బ్లౌజ్ సైజుని బట్టి ఇది మార్కింగ్ చేసుకోవచ్చు. మన ఉక్సుల భాగంతోనే మన డాట్స్ పొడవు ఎప్పుడు చూసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఎప్పుడు ఖర్చు భాగం వస్తుంది కాబట్టి కొంచెం గ్యాప్ ఉంచి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మధ్య భాగం డాట్ వస్తుంది. ఇప్పుడు కింద భాగం లోతు ఎంతవరకు అయితే తీసామో ఆ కింద నుంచి మనకి కింద డాట్ వస్తుంది. ఈ విధంగా లావు ఉండేవాళ్ళు అయితే ఇది కింద డాట్ మాత్రం సన్నగా పెట్టుకోవాలి. సన్నగా ఉండేవాళ్ళు మాత్రం ఇది కొంచెం లావు పెట్టుకున్నట్లయితే సరిపోతుంది రోజు. ఇప్పుడు ఈ రెండింటి మధ్య నుంచి చంక భాగం డాట్ వస్తుంది. ఈ విధంగా కింద భాగానికి ఇటు సైడ్ కూడా సేమ్ యాస్టేజ్ ఇలాగే వస్తుంది. మనం కింద లూజు ఎంతైతే తీసామో అక్కడి నుంచి కిందకి వస్తుంది. ఇది మనకి ఖర్చు భాగం ఈ లూజు. ఈ విధంగా ఎదర భాగం అవుతుంది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది 2 పొరల మీద ఉంది, 2 చేతుల కోసం. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు చేతులు లూజ్ తీసుకుందాం. ఈ విధంగా చేతుల పొడవు తీసుకోవాలి. మనకి కొంచెం గ్యాప్ ఉంచి కింద లోపల ఫోల్డింగ్ కోసం కొంచెం గ్యాప్ ఉంచుతున్నాను. ఈ విధంగా గ్యాప్ ఉంచి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా పైన స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్కింగ్, ఈ విధంగా 2 మార్కింగ్ చేసుకోవాలి. మనకి లూజు బ్లౌజ్ లూజ్ ఎంత అయితే ఉందో అంతవరకు పెట్టుకోవాలి. మనకి ముక్క తక్కువ వచ్చినప్పుడు అటాచ్ చేసుకోవడానికి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ముక్క తక్కువ దగ్గర ఎలా జాయిన్ చేయాలో చూపిస్తున్నాను. తక్కువ వచ్చినప్పుడు ఈ విధంగా ఈ ముక్కల్ని ఈ పక్కనే పెట్టుకోవాలి. ఈ విధంగా మనకి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు ఇది లోపలికి ఫోల్డింగ్ కోసం ఒక మార్కింగ్ దీనిపై చేస్తున్నాను. ఇప్పుడు 2 జాయిన్ చేస్తాం కాబట్టి ముక్కలు క్లాత్ కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పైన మార్కింగ్ దగ్గర నుంచి కిందకి డౌన్ చేసుకుంటూ రావాలి. 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి కొంచెం లోతు చేసుకోవాలి.
ఇప్పుడు సైడ్ ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఫోల్డింగ్ దగ్గర కట్ చేస్తున్నాను ఈ విధంగా లోపల తెలియడం కోసం. ఇప్పుడు రెండు పొరల మీద క్లాత్కి లోతు తీయాలి. ముందుగా ఈ మధ్య భాగాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్కి రావాలి కాబట్టి మధ్య భాగం. ఇప్పుడు బ్లౌజ్ రెండు హ్యాండ్స్ మీద లోతు తీయాలి. రైట్ సైడ్ రెండు కూడా లోపలికి ఉండే విధంగా వేసుకోవాలి క్లాత్. ఇప్పుడు రెండు పొరల మీద లోతు తీయాలి. ఇప్పుడు రెండు పొరలు ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ రెండు క్లాత్లు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనకి చేతి లూజు ఈ మధ్య భాగం నుంచి ఈ విధంగా తీసుకుంటున్నాను మార్కింగ్. ఇక్కడ వరకు స్టిచ్చింగ్ పాయింట్ ఇక్కడ నుంచి మార్కింగ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్కి ఈ లూజ్ మార్కింగ్ దగ్గర నుంచి మనం రెండు పొరల మీద లోతు తీయాలి ఈ విధంగా. ఈ విధంగా లోతు కట్ చేసుకోవాలి. ఈ లోతు కట్ చేసిన భాగం ఎప్పుడు కూడా మనకి ఎదర భాగంకి రావాలి. ఇవి అప్పుడే ముడతలు రాకుండా ఉంటాయి చంక భాగం. ఇప్పుడు షేప్ ముక్కలు కటింగ్ చేస్తున్నాను. ఉక్సుల భాగంతో షేప్ ముక్కలు కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు